అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని 5 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర అన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. తెలంగాణలో వర్షానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, బంగాళాఖాతం అల్పపీడన ద్రోహి కారణంగా తెలంగాణకైతే హైదరాబాద్ లోని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ నేపథ్యంలో 5 జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అసలు గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 2 రోజుల పాటు ఈ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు తెలంగాణ వ్యాప్తంగా మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఓ మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం అప్రమత్తమైంది. ముఖ్యంగా మనము నిన్న కురిసిన భారీ వర్షాలకు ఒక ములుగు జిల్లాలోని వెంకటాపురంలోనే 10.4 సెంటీమీటర్ల భారీ వర్షపాతం అయితే నమోదైంది. అంతేకాదు ఇటు రాత్రి హైదరాబాద్ మహానగరంలో కూడా భారీగా వర్షం పడటంతో అనేక ప్రాంతాలలో వర్షం భారీగా నమోదవడంతో ఇటు రహదారులు మొత్తం కూడా జలాశయాలను తలపించాయి. ఇటు ట్రాఫిక్ కూడా గంటల కొద్దీ కిలోమీటర్ల పొడుగున ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. నెమ్మదిగా ట్రాఫిక్ ఉండడంతో కిలోమీటర్ల కొద్ది వాహనాలు రోడ్డు పైనే బైఠాయించాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు కురిసే భారీ వర్షాల నేపథ్యంలో ఇటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం, అన్ని జిల్లా కలెక్టర్లు, పోలీసులు కూడా మొత్తం అప్రమత్తమయ్యారు. మొత్తం ఎక్కడైతే భారీ వర్షాలు నమోదయ్యే ప్లేస్లతో పాటు ఇటు వర్ష ప్రభావంతో ఇబ్బంది పడే ప్రాంతాలను కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇటు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్పించి ప్రజలెవరు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అట్లాగే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎలాంటి ఈ విపత్తు సంబంధించిన ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక జిల్లాలలో భారీ వర్షాల వల్ల ఇటు రహదారుల మీద భారీగా నీరు ప్రవహిస్తుంటే ఇటు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఈ 2 రోజుల పాటు అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ప్రజలందరూ కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే అధికార యంత్రాంగం కొంత సూచనలు చేస్తుంది. దీపిక. చంద్రశేఖర్, రానున్న రోజుల్లో వర్షం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది తెలంగాణలో? ఐఎండీ ఏం చెప్తుంది? వాతావరణ శాఖ అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మాత్రం ఆరెంజ్ అలర్ట్ చేసింది. ఇటు జిల్లాల వారిగా చూసుకుంటే కొన్ని జిల్లాలకి ఆరెంజ్, కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఈ అల్పపీడనం ఏదైతే బంగాళాఖాతంలో ఉందో ఇది ఆ అల్పపీడన కారణంగా మరో 2 రోజులైతే ఈ వర్షాలు ఇలాగే ఉండొచ్చు అని చెప్పేసి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో వర్షాల తీవ్రత కూడా భారీగా ఉన్న నేపథ్యంలో ప్రజలు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాలు, ఈ ఏజెన్సీ గ్రామాలు ఏదైతే ఉంటాయో వాటికి వాగులు, వంకల పరిసర గ్రామాలను కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ లాంటి మహానగరం కానీ, ఇటు వరంగల్, ఇటు కరీంనగర్, నిజామాబాద్, మన ఖమ్మం ఇలాంటి మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో రహదారులు మొత్తం కూడా నీట మునిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, హైదరాబాద్ లో ఒక చిన్న వర్షం పడ్డా కానీ గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. దానివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అంతేకాదు ఇటు భారీగా వరద నీరు రోడ్లపైన ప్రవహించడం వల్ల ఈ మ్యాన్ హోల్స్ వల్ల కూడా కొంత ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. ఇటు సైడ్ డ్రైనేజ్ నుంచి కూడా వాటర్ పొంగొచ్చి మొత్తం ప్రవహించడంలో కొంత డ్రైనేజ్ లో కూడా పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో తిరిగి మళ్ళీ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంటే అప్రమత్తంగా ఉండాలని, అందుకు అధికార యంత్రాంగం కూడా
సంసిద్ధంగా ఉండే విధంగా అయితే మొత్తం కూడా అలర్ట్ చేశారు. ముఖ్యంగా ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఇటు అనేక వాగులు వంకలంపడి అత్యవసర సహాయ సహకారం అందించేందుకైతే సిద్ధం చేశారు. ఇటు పోలీసులు కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇటు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ఎక్కడ కూడా అధికారాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కానీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఉండేందుకు ఇటు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అయితే ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.